శివుడు నాట్యం చేస్తాడు. కానీ అది సాధారణ నాట్యం కాదు. అది తాండవం, ప్రపంచాన్ని కదిలించే నాట్యం. సృష్టి, స్థితి, లయల రహస్యం దాగిన నాట్యం. కానీ ప్రశ్న ఒక్కటే, శివుడు ఎందుకు తాండవం చేస్తాడు? తాండవం అంటే శివుడి శక్తి రూపం. ఇది ఒక నాట్యం మాత్రమే కాదు, విశ్వశక్తుల ప్రతీక. సృష్టి, క్రియేషన్, స్థితి, ప్రెజర్వేషన్, లయ, డిస్ట్రక్షన్, ఈ మూడు శక్తులు తాండవంలో ఉంటాయి. శివుడు కోపంతో ఉన్నప్పుడు రుద్ర తాండవం చేస్తాడు. పురాణాల ప్రకారం సతీదేవి యజ్ఞంలో అవమానానికి గురైనప్పుడు శివుడు కోపంతో ప్రపంచాన్ని కంపించేలా తాండవం చేశాడు. అది డిస్ట్రక్షన్ సింబల్. సతీదేవి మరణం తర్వాత శివుడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఆ బాధలో ఆయన తాండవం చేశాడు. అది కోపం మాత్రమే కాదు, ప్రేమ, బాధ, విరహం. కానీ శివుడు ఎప్పుడూ కోపంతోనే తాండవం చేయడు. ఆనంద తాండవం కూడా చేస్తాడు. ఇది హ్యాపీనెస్ సింబల్, యూనివర్స్ బ్యాలెన్స్ చూపించే నాట్యం. చిదంబరంలోని నాటరాజ స్వామి రూపం ఈ ఆనంద తాండవానికి ప్రతీక. తాండవం అంటే విశ్వం యొక్క రిథం. ప్రతి డిస్ట్రక్షన్ తర్వాత కొత్త క్రియేషన్ వస్తుంది. ఇదే లైఫ్ సైకిల్. శివుడి తాండవంలో ప్రతి ఎలిమెంట్ కి మీనింగ్ ఉంది. డమరు సృష్టి శబ్దం, అగ్ని డిస్ట్రక్షన్, కాళ్ళు యూనివర్స్ కంట్రోల్. ఇది ప్యూర్ ఎనర్జీ డాన్స్. శివుడు తాండవం చేస్తాడు ఎందుకంటే ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేయడానికి, సృష్టిలయ సైకిల్ కొనసాగించడానికి. అది కోపం కాదు, అది శక్తి. మీకు శివుడి ఏ తాండవం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది? కామెంట్ చేయండి. ఇలాంటి మిథాలజీ వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.